లో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా, ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమోనును ఒక చర్మకారుని ఇంట దిగియున్నాడని అతనితో చెప్పెను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొనిండు వారిలో భక్తిపరుడగు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపెను. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదికెక్కెను. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు దివ్య నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నా. జబేజ్, నా వాయిస్ ఆడిబుల్ గా ఉందా జబేజ్? ఎస్ సార్. దేవుడు ఇచ్చిన అమూల్యమైన అవకాశం కొరకై దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యాక్ట్స్ కుటుంబీకులకు, జాన్సన్లకు, ప్రతి ఒక్కరికి జబేజ్ మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవుని ప్రజలారా, ఈ రోజు అపోస్తల కార్యము 10వ అధ్యాయము మొదటి 9 వచనాలని మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. ఈ యొక్క అపోస్తల కార్యము 10వ అధ్యాయము మొదటి నుండి 9 వచనాలను మనం గమనించగలిగినట్లయితే ఇది కొర్నేలు గురించినటువంటి చరిత్ర మనకి కనబడుతుంది. అపోస్తల కార్యము 10వ అధ్యాయం అనంగానే మనకి ఏంటంటే అంతవరకు ఉన్నటువంటి సువార్త అన్ని జాతుల వారికి, అన్య జనాంగం వారికి ఈ యొక్క సువార్త అందించబడాలి అన్నటువంటి కార్యాన్ని అపోస్తల కార్యము 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇక్కడ కొర్నేలి దర్శనం కావచ్చు, దాని తర్వాత పేతురు యొక్క దర్శనం కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే దేవుని యొక్క కృప అన్య జాతి మీద విస్తరిస్తా ఉంది. సువార్త యూదుల వరకే కాదు, ఈ సువార్త ప్రతి తెగలు, ప్రతి జాతి వారు యేసును అంగీకరించాలి అన్నటువంటి ముఖ్యమైన అంశాన్ని ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. ఈరోజు అయితే మనం మొదటి 9 వచనాలకి మనం మన యొక్క ధ్యానాన్ని మనం రిస్ట్రిక్ట్ చేసుకోబోతున్నాం. దేవుని ప్రజలారా, దీంట్లో మనం గమనించినట్లయితే కొర్నేలి అనే ఒక వ్యక్తిని గురించి మనం చదువుతున్నాం. ఈయన గురించి మనం గమనించినట్లయితే, ఈయన్ని మనం పరిచయం చేయగలిగినట్లయితే, ఈయన ఇటలీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తిగా మనం గమనిస్తున్నాం. ఈయన ఒక శతాధిపతి, 100 మందికి ఒక అధికారిగా ఇతన్ని మనం గమనిస్తున్నాం. దేవుని ప్రజలారా, ఈయన యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే ఈయన క్రీస్తును అంగీకరించిన వాడుగా మనకు కనబడడం లేదు. రెండవది, ఇతను యూదుడు కూడా కాదు. దైవ ప్రజలారా, అయితే ఈయన గురించి కొన్ని అద్భుతమైన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో వ్రాయించాడు. ఆయన గురించి ఏం వ్రాయించాడంటే, కొన్ని మాటల్ని మనం గమనించగలిగినట్లయితే ఈయన భక్తిపరుడు అన్న మాటని మనం చదువుతున్నాం. రెండవది, ఇంటి వారందరితో భయభక్తులు కలిగిన వాడు అని మనం చదువుతున్నాం. ఇంకా ఈయన క్వాలిటీస్ ఏంటంటే ప్రజలకు దాన ధర్మాలు చేసేవాడుగా చూస్తున్నాం. ఇంకా మనం గమనించినట్లయితే ఈయన ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తుండేవాడుగా మనం గమనిస్తున్నాం. దేవుని ప్రజలారా, అంత మాత్రమే కాకుండా ఈ అపోస్తల కార్యంలో 10వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే ఇంకొన్ని ఈయనకి మాటలు చెప్పబడింది. ఏంటంటే నీతిమంతుడని,
దేవునికి భయపడువాడని యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడని ఆ మాటని మనం చదువుతున్నాం. ఇతడు నీతిమంతుడని, భక్తి పరుడని యూదా ప్రజలందరి చేత ఒక మంచి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. దేవుని ప్రజలారా, ఈయనకి ఇలాంటి వ్యక్తి జీవితంలో 3 గంటలకి మధ్యాహ్నం ఈయన ఒక దర్శనాన్ని చవి చూస్తా ఉన్నాడు. ఈ యొక్క 3 గంటలు అనేది యూదా ప్రజలకి చాలా ప్రాముఖ్యమైన సమయం. ఎందుకంటే అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే అక్కడ శృంగారపుడు దేవాలయం ద్వారం వద్ద ఒక కుంటివాడు భిక్షం అడుక్కుంటా ఉన్న సందర్భంలో మధ్యాహ్నం 3 గంటలకి పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశించారు. ఇక్కడ అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో కూడా కొర్నేలికి ఒక దర్శనం కలిగినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి యూదులకి పగలు 3 గంటలు అనేది, మధ్యాహ్నం 3 గంటలు అనేది వారి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయంగా మనం భావిస్తా ఉన్నాం. దేవుని ప్రజలారా, ఈ యొక్క 3 గంటలకి పేతురుకి దర్శనం కలిగింది. చాలాసార్లు ఈ దర్శనం, విజన్, డ్రీమ్స్, దీన్ని చాలా మంది రకరకాలుగా దీన్ని అర్థం చేసుకుంటూ ఉంటారు. దర్శనం కలిగితే ఏం జరగాలి? నాకు దర్శనం కలిగింది, నాకు డ్రీమ్స్ వచ్చాయి, నాకు అవి జరుగుతాయని, ఇవి జరుగుతాయని, మేలు జరుగుతుందని, అవన్నీ చాలా పర్యాలు వింటుంటాం. నాకు దేవుడు కనబడి నీకు ఏ అపాయం కలగదన్నాడు, దేవుడు కనబడి మేలు చేస్తామన్నాడు. ఇవన్నీ ఒక ఎత్తు, ఒక సైడ్. కానీ నిజంగా దేవుని దర్శనం కలిగితే ఏం జరుగుతుంది? బైబిల్ అంతటిలో యెషయాకి ఒక దర్శనం కలిగింది. దేవుని ప్రజలారా, ఇలా దర్శనం కలిగినప్పుడల్లా ఏం జరగాలో తెలుసా? ఏదో ఒక పాపాన్ని గురించో, ఏదో ఒక తప్పును గురించో దేవుడు ఖచ్చితంగా బయలుపరుస్తాడు. మనం చేస్తున్నటువంటి చెడు కార్యాన్ని గురించి దేవుడు సరిదిద్దే మాటలు దర్శనంలో మనకి కనబడతాడు. దేవుని ప్రజల దర్శనాన్ని గురించి అయితే నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈయన భయభక్తులు కలిగిన వాడని ఈ 10వ అధ్యాయంలో కొర్నేలు గురించి మనం చదువుతా ఉన్నాం. దైవ ప్రజలారా, ఈ భయభక్తులు, దీనిలో 3 విషయాలు వ్రాయబడింది. ఈ భయభక్తులు ఎలాంటి మార్గాన్ని తీసుకొస్తాయంటే, ఒకటి, భయభక్తులు కలిగిన వారు చేసేది ఏంటంటే, కుటుంబం వారందరూ కూడా భయభక్తులు కలిగిన వారుగా కొన్నేళ్ళ కుటుంబాల గురించి మనం చదువుతున్నాం. ఈ భయభక్తులు రెండవ కార్యం ఏంటంటే, దాన ధర్మాలు చేసేవారుగా మనం కనబడుతున్నాం. 3వ కార్యం, భయభక్తులు ఉంటే ఒకరి జీవితంలో ఏం జరుగుతుందంటే, వారు ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారుగా కనబడతారు, ప్రార్థించేవారుగా కనబడతారు. దేవుని ప్రజలారా, భయభక్తులు, ఈ మాటని ఎక్కువ మనం ఎక్కడ చదువుతుంటాం అంటే, సామెతల గ్రంథంలో ఎక్కువ మనకి పక్కన వస్తూ ఉంటాయి. చాలా మంది జీవితాల్లో దేవుని మీద భక్తి ఉంటుంది, భయం ఉండదు. కొంతమందికి భయం ఉంటుంది, కొంతమందికి భక్తి ఉండదు. దైవ ప్రజలారా, అయితే మీకు మనం చేసేది ఏంటంటే, ఎవరికైతే దేవుని యందు భయం ఉంటుందో వారు ఖచ్చితంగా భక్తి కలిగి ఉంటారు. అయితే వేదనకరమైన కార్యం ఏంటో తెలుసా? భక్తి ఉన్న వారి జీవితంలో దేవుని గురించిన భయం పొరపాట్లు మనకు కనబడదు. అయితే కొన్నేళ్ళ జీవితాన్ని మనం ఆలోచించినప్పుడు 2 మనకు కనబడుతుంది. ఒకటి, ఆయన దేవుని యందు భయము కలిగినవాడు, ఆయన దేవుని యందు భక్తి కలిగినవాడు. దైవ పురుషులారా, ఈ యొక్క మాటలు వింటున్న మనం ఈ 2 మన జీవితాల్లో ఉందా అన్న విషయాన్ని మనం పరీక్ష చేసుకోవాలి. చాలా మంది క్రైస్తవులు చూస్తుంటారు, చాలా మంది క్రైస్తవుల్ని, చాలా మంది దేవుని మీద భయం ఉండదు. ఏముంటుందంటే భక్తి ఉంటారు. ఈ భక్తి కలిగి ఫార్మాలిటీగా ఉపవాసం ఉండడం, ఈరోజు గుడికి వెళ్ళబోతే ఏం జరుగుతుందో అది ఒక భక్తి కనపరుచుకోవడానికి చాలా ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. దేవునికి ఇచ్చే విషయంలో కూడా నిజంగా భయంతో మనం ఇవ్వడానికి ప్రయత్నం చేయం. అది ఒక భక్తికి, సాంప్రదాయాలకి అనుగుణంగా మనం కొన్ని కార్యాలు చేస్తుంటాం. కానీ ప్రభువుకు అవసరమైంది ఏంటంటే, దైవ పురుషులారా, భయము ఉండాలి,
దేవునికి కావాల్సింది భక్తి ఉండాలి. దైవ ప్రజలారా, మీకు ఆ బైబిల్లో నుండి ఒక వ్యక్తిని నేను మీకు ఈ భయభక్తుల గురించి నేను మీకు పరిచయం చేయాలని ఆశపడుతా ఉన్నాను. బైబిల్లో ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నారు. ఆయన ఎవరంటే యోబు. యోబు గ్రంథం 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం గమనించినట్లయితే, యోబు గురించి బైబిల్ ఏం రాయబడిందంటే, యోబు యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినాడు. దైవ ప్రశ్నలారా, భయము భక్తి అంటే ఏం జరుగుతుంది? భయము భక్తి అంటే ఏం మన జీవితంలో కనబడుతుంది? ఇది మనందరం గమనించాలి. ఏంటంటే యోబు యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాడు. ఎంత అద్భుతమైన మాటలు! ఒకరి జీవితంలో భయము భక్తి అంటే ఎలా తెలుస్తుంది అంటే, వారు చెడుతనాన్ని విసర్జిస్తారు. అది ఎంత లాభకరమైన వాటిని విసర్జిస్తారు. లోకాన్ని ప్రేమిస్తూ, లోకంతో స్నేహం చేస్తూ, దేవునికి భయభక్తులు కలిగి ఉండడం అసాధ్యం. అది మనం చేయలేం. చెడుతనాన్ని కలిగి ఉంటూ, చెడుని మనసులో పెట్టుకుంటూ, దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాననడం, అది మనం ఊహించలేం. పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. దైవ ప్రజలారా, యోబు జీవితంలో ఎంత అద్భుతమైన మాటలు! యోబు యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాడు. కొర్నేలి దేవుని ప్రజలారా, భయభక్తులు కలిగి కొన్ని కార్యాలను చేశాడు. ఈరోజు మీకు మనవి చేస్తున్నాం, నేను దేవునికి భయపడుతున్నాను, నేను దేవునికి భక్తిగా ఉన్నాను అంటూ మోసపరుచుకోకుండా ఉండాలి. చెడుతనాన్ని ప్రేమిస్తూ, ఒక చేతుల్లో సాతానుతో నడుస్తూ, మరో చేతిలో ప్రభు పట్టుకుంటూ నడుస్తూ, భయభక్తులు కలిగి ఎలా జీవించగలం? ఎలా ఇది సాధ్యమవుతుంది? పౌలు పత్రికలో చాలా పర్యాయాలు దీన్నే ఖండిస్తారు. వెలుగులో ఉంటామంటూ చీకటిలో ఎలా నడుస్తారు? దేవుని ప్రజలారా, ఒకే నోట్లో నుండి మంచి ఎలా వస్తుంది, చెడు ఎలా వస్తుంది? దైవ ప్రజలారా, మీకు మనవి చేస్తున్నాను, నిజంగా భయభక్తులు కలిగిన జీవితాల్లో దేవుడు ఎదురు చూసేది ఏంటంటే, చెడుతనమును విసర్జించగలగాలి, చెడుతనమును అసహించుకోవాలి. దైవ ప్రజలారా, విసర్జించడం అంటే ఏంటో తెలుసా? విసర్జించడం. మానవుని జీవితాల్లో ఎండలో వెళ్తా ఉంటే నీళ్ళు చెమటలు కాస్తా ఉంటాయి. అది ఆ చెమటల రూపంగా నీళ్ళు విసర్జించబడుతుంది. అది మనం అసహించుకుంటాం, శుభ్రం చేసుకుంటాం. దైవ ప్రజలారా, కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాము అనడానికి సాదృశ్యమే చెడుతనను విసర్జించడం. కొర్నేలి జీవితంలో ఇది తన జీవితంలో కనబడ్డట్టుగా మనం చూస్తున్నాం. రెండవది, దేవునికి ప్రజలారా, యోసేపు గురించి కూడా మనం గమనించినట్లయితే, యోసేపు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పాపానికి దూరంగా పారిపోయాడు, పాపాన్ని విడిచి పారిపోయాడు. ఇది చాలా ప్రాముఖ్యం. ఈరోజు మీకు మనం చేస్తున్నాను, భయభక్తులు కలిగిన జీవితాల్లో ఆ పాపాన్ని విసర్జించడము, చెడుతనాన్ని విసర్జించడం ఖచ్చితంగా కనబడుతుంది. రెండు కలిపి మనం ప్రయాణం చేయలేం. అదే కొర్నేలి జీవితంలో అదే మనం చూస్తా ఉన్నాం. దైవ ప్రజలారా, ఒక 3 మాటలు భయభక్తులు కలిగిన జీవితాల్లో కొర్నేలి జీవితంలో కనబడే 3 ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనబడుతుంటాయి. మొదటిది ఏంటంటే, భయభక్తులు కలిగిన వాడు ఎలా భయభక్తులు కలిగిన వాడంటే, తన ఇంటి వారందరితో కలిసి భయభక్తులు కలిగిన వాడు. ఒక ఇంట్లో బిడ్డలు కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, పనివారు కానీ, వీరందరూ కూడా కుటుంబం అంతా కలిపి భయభక్తులు కలిగిన వాడు. ఈరోజు మీకు మనవి చేస్తున్నాను, దైవ ప్రజలారా, మన కుటుంబాల్లో కుటుంబ సమేతంగా దేవునికి భయము భక్తి కలిగిన వారుగా మన బిడ్డలు, మన కుటుంబాలు మనం ఉంటున్నామా? చాలా కొర్నేలి ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. దైవ ప్రజలు, మీకు ఒక సందేహం రావచ్చు ఇక్కడ. ఏ సందేహం అంటే, ఈయన అన్యుడు అంటున్నారు కదా, ఈయన ఎలా భయభక్తి దేవుని మీద సలిపినాడు, ఈయన ఎలా దేవునికి భయపడ్డాడు, ఈయన అన్యుడు కదా, దేవుని ఎరగని వాడు కదా. అయితే
ఈయన అన్యుడైన దేవుని ప్రజల యూద ప్రజలందరి చేత మంచి పేరు సంపాదించుకున్నారు. ఈయన అన్యుడైన దేవుని తెలియకపోయినా యెహోవా యందు ఈయన విశ్వాసం ఇచ్చాడు. అందుకే దీనికి ఒక మాట ఉంటది ఏంటంటే ఆ దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థించేవాడు, దేవుళ్లకు ప్రార్థించేవాడు కాదు. ఇక మనకు అర్థమైంది ఏంటంటే కొర్నేలి యూదులు ఎవరినైతే ఆరాధిస్తున్నారో, కొర్నేలి యూదులు ఎవరినైతే ప్రార్థిస్తున్నారో వారి దేవుణ్ణి కొర్నేలి ఆరాధించడం మొదలు పెట్టాడు. ఆయన తెలుసా తెలియదా, ఆయన అంగీకరించినారా అంగీకరించలేదా అది ఆయనకి తెలియదు, కానీ దేవునికి ప్రార్థన చేయొచ్చుండెను. ఆ రోజులో ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటో తెలుసా? యూద రోమన్ ఎంపైర్ లో, రోమా సామ్రాజ్యంలో రోమా యొక్క విశ్వాసం ఏంటంటే దేవుళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు. ధనానికి ఒక దేవుడు, వ్యాధికి ఒక దేవుడు, వానకు ఒక దేవుడు, రకరకాల వాటికి దేవుళ్ళు అనేవాళ్ళు ఉండేవారు. కానీ కొర్నేలి జీవితంలో యూదులు ఎవరినైతే ఆరాధిస్తూ వచ్చారో ఆ దేవుని ఆరాధించాడు. అందుకే కొర్నేలి ఎక్కడ కూడా దేవుళ్ళు అన్న మాట పలకకుండా దేవునికి భయభక్తులు కలిగి ఉండెను. దైవ ప్రజలారా, ఇక 3 మాటలు చెప్పాను కదా. ఒకటి, భయభక్తి కలిగి ఉన్నారు జీవితాల్లో. మొదటిది, కుటుంబ వారందరితో కలిపి దేవునికి భయభక్తులు కలిగిన వాడు. ఎంత అద్భుతమైన మాటలు. యెహోషువ గురించి రాయబడుతుంది, నేను నా ఇంటి వారందరం యెహోవాని సేవిస్తా. దావీదు అంటాడు, నీ సన్నిధానంలో ఎల్లప్పుడూ నేను నా కుటుంబ ముందులైన ఆశీర్వదించు. కుటుంబ సమేతంగా దేవుని ఆరాధించడం ఎంత ధన్యత, కుటుంబ సమేతంగా దేవుని ప్రేమించడం ఎంత ఆశీర్వాదకరం. కొర్నేలి జీవితం అదే మనం చూస్తున్నాం. దైవ ప్రజలారా, కుటుంబీకులందరూ రక్షించబడకపోవచ్చేమో కానీ కుటుంబంతో రక్షించబడేటట్టు మనం ప్రార్థన చేయాలి. చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం. మనం లాజరు ధనికుని జీవితాలు అదే మనం చూస్తున్నాం. ఆయన అంటాడు, అబ్రహాంతో అంటాడు, ఇంకా నాకు సహోదరులు 4 ఉన్నారు, కనీసం వాళ్ళకైనా ఎవరైనా వెళ్ళి చెప్పండి, వాళ్ళకైనా ఎవరైనా చెప్పండి. కుటుంబీకులందరూ కూడా రక్షించబడాలి. కుటుంబీకులందరూ కూడా ఈ యొక్క నరకాన్ని తప్పించుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యం. ఈ కుటుంబీకులు అన్నప్పుడు ఒక గొప్ప కార్యం ఏదో తెలుసు. ఇక్కడ కార్యం ఏదో తెలుసు అండి. ఇక్కడ మనం గమనించినట్లయితే సైనికుని పంపిస్తాడు పేతురు దగ్గరికి. పేతురు దగ్గర పంపించే సైనికుని గురించి బైబిల్ ఏమంటుందో తెలుసా? సైనికుడు, పనివాడు, 100 మందిలో ఒకడు. వాడి గురించి బైబిల్ ఏమంటుందంటే ఆ సైనికుడు కూడా భయభక్తులు కలిగిన వాడు. ఎంత అద్భుతం, ఎంత ఆశీర్వాదకరం. యజమానుడు భయభక్తులు కలిగి ఉంటే కుటుంబం అంతా భయభక్తులు కలిగి ఉంటారు. లీడర్ భయభక్తులు కలిగి ఉంటే తన కింద వర్కర్స్ అందరూ కూడా భయభక్తులు కలిగి ఉంటారు. ఎందుకు భారతదేశంలో లేదా ప్రపంచంలో తప్పిదాలు ఎక్కువ అవుతున్నాయి? ఎందుకంటే నాయకులు భయభక్తులుగా లేరు, కుటుంబ యజమాని భయభక్తులు లేరు. బిడ్డలు ఎందుకు త్రుట్టిలు పోతున్నారు? ఎందుకు తల్లిదండ్రుల మాటని వినలేకుండా, తల్లిదండ్రులకు మోడల్ గా లేకపోవడం, బిడ్డలు కూడా కుటుంబం శాపంగా మారిపోతాం. అయితే కొన్నేలి కుటుంబాల గురించి మనం గమనించినప్పుడు ఎంత అద్భుతమైన భయభక్తి అంటే ఏంటంటే 3 రాశారు. ఒకటి, కుటుంబీకులందరూ కలిసి భయము భక్తి కలిగినవాడు. దాంతో పాటు వాళ్ళతో పనిచేసే సైనికుడు కూడా భయభక్తులు కలిగినవాడు. దైవ ప్రజలారా, అబ్రహాం గురించి చూడండి. అబ్రహాం ఎంత భయభక్తులు కలిగినవాడు. దానికి సేవకుడు చూద్దాం, ఎలియాసు సేవకుడు కూడా ప్రార్థనా పట్టుగా మనం చూస్తున్నాం. ఒక యజమాని ప్రార్థనా పట్టుగా ఉంటే, కుటుంబ నాయకుడు ప్రార్థనా పట్టుగా ఉంటే కుటుంబీకులందరూ కూడా అదే మార్గంలో నడిచే అవకాశాన్ని చూపెడతారు. కాబట్టి కొర్నేలి భయభక్తులకి సాదృశ్యం. కుటుంబీకులందరూ కూడా భయము భక్తి కలిగిన వారుగా చూస్తారు. రెండవది, దేవుని ప్రజలారా, భయభక్తులో సెకండ్ పార్ట్ ఏంటో తెలుసా? సెకండ్ పార్ట్ ఏంటంటే ఈయన గురించి రాయబడినటువంటి మరో మాట, ప్రజలందరికీ దాన ధర్మాలు చేసేవాడు. దాన ధర్మాలు చేసేవాడు. అద్భుతమైంది. దైవ ప్రజల భయభక్తిలో సెకండ్ పార్ట్ ఏంటో తెలుసా? మనం బతికేది కాదు, మన కుటుంబం బ్రతికేది కాదు. దీంట్లో దిక్కులేని వారు బ్రతకాలి, విధవరాండ్రులు బ్రతకాలి, అనాథులు బ్రతకాలి. ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఉన్న దేవుడు మనకిచ్చే ఆస్తి, దేవుడు మనకిచ్చే సంపాదన
మనం ఎంజాయ్ చేయడానికి మాత్రమే కాదు, దాంట్లో బీదోడు భోంచేయాలి, బీదోడు భోంచేయాలి. ఇప్పుడు అందుకే బైబిల్లో పొరపాటులు ఏం రాయబడిందంటే, వీరికి మీరు చేసిన యెడల నాకు మీరు చేసినట్లు, ప్రభువుకు చేసినట్లు, నేను ఆకలి కొంటిని నాకు ఆహారం ఇచ్చారు, దిగంబరునైతిని నన్ను మీరు పరామర్శించారు. ఎంత అద్భుతమైన మాటలు, ఎంత అద్భుతమైన మాటలు. దైవ కృషులారా, కొన్ని అదే భయభక్తులు ఒక మరో సెకండ్ పాయింట్ ఏంటంటే, ప్రజలకు దాన ధర్మాలు చేయడం. దైవ కృషులారా, మనందరూ తెలిసిన మాట యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం మనందరికీ చాలా పరిచయమైన మాట. నేను మాట చదువుతుంది ఏంటంటే, దేవుని ఎదుట పవిత్రము భక్తి ఏంటంటే, దిక్కులేని పిల్లలను పరామర్శించడం, విధవరాండ్రులను వారి ఇబ్బందుల్లో ఆదుకోవడం. అద్భుతమైన మాట. దిక్కులేని పిల్లలను పరామర్శించడం, విధవరాండ్రులను వారి ఇబ్బందుల్లో ఆదుకోవడం. ఇదే కదా నిజమైన భక్తి, ఇదే కదా నిజమైన భక్తి. దాన ధర్మాలు చేసే భక్తిలో ఒక పార్ట్ ఏంటంటే, చాలా మంది చాలా భక్తిగా ఉంటారు, చాలా విశ్వాసంగా ఉంటారు, ప్రభు సన్నిధాన్ని విడవకుండా ఉంటారు. అయితే రూపాయి కూడా బీదవానికి ఇవ్వడు, రూపాయి కూడా దిక్కులేని వారికి ఇవ్వడు. ఏం ప్రయోజనం, ఏం ప్రయోజనం? దైవ ప్రయోజన భయభక్తులు కలిగిన జీవితాల్లో రెండవదిగా మనకు కనబడాల్సింది దాన ధర్మాలు, దాన ధర్మాలు. దైవ ప్రయోజనారా, బీదవ దిక్కులేని పిల్లలు మీకు కనబడుతున్నారా? సహాయం చేద్దాం. విధవరాండ్రు కనబడుతున్నారా? సహాయం చేద్దాం. ఒక బాధాకరమైన సంగతి ఏంటో తెలుసండి, నేను ఇది చెప్పాలి. ఇది భారతదేశంలో చాలా వేదనకరమైన కానీ, బైబిల్ని మనం అప్రిషియేట్ చేయాలి, బైబిల్ని మనం అభినందించాలి. బైబిల్ ఎంత ఘనత కలది, ఎంత పవిత్రమైంది. దైవ ప్రశ్నారా, విధవరాండ్ర గురించి బైబిల్ ఏమంటుందంటే, వారి ఇబ్బందులలో పరామర్శించండి. ఈరోజు ఇండియాలో ఏం జరుగుతుందో తెలుసా? ఒక మంచి కార్యానికి వెళ్తే విధవరాండ్రులు ఎదురుపడితే వెళ్ళరు, విధవరాండ్రు కనబడకూడదు, ఒక శుభకార్యాలకు విధవరాండ్రు రాకూడదు అని బైబిల్ ఏముంటుంది? విధవరాండ్రులలో వారి ఇబ్బందులలో పరామర్శించండి. భారతదేశ చరిత్రనే కాంట్రడిక్ట్ చేస్తుంది బైబిల్. ఎంత ఉన్నతమైనటువంటి ఔన్నత్యాన్ని కలిగింది బైబిల్. విధవరాండ్రులను, దిక్కులేని వారిని దైవప్రేమిగా మనం చేస్తున్నా. నా దేశం చాలా మంది ఉన్నారు, ఫీజు కట్టలేని తల్లిదండ్రులు లేరు, ఫీజు కట్టలేని ఇబ్బందుల్లో ఉన్నారు. తల్లిదండ్రులుగా ఉంటే వాళ్ళ బిడ్డలకి ఎంత చక్కగా చూసేవారు. అయితే చాలా మంది బిడ్డలు ఉన్నారు, తల్లిదండ్రులు లేరు, ఫీజు కట్టలేకుండా ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది బీద పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు లేరు, బట్టలేని స్థితిలో ఉన్నారు. వేదనకరమైన కాదు. కొర్నేలి భయభక్తులు కలిగిన వారు ఏ విషయంలో తెలుసా? ప్రజలకు దాన ధర్మాలు చేస్తాం. యెషయా గ్రంథంలో అదే మాట ఉంది. ఉపవాసం ఉండడం అవసరమా? ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టుకుని నువ్వు ఎందుకు ఉపవాసం ఉంటున్నావు? దిక్కులేని వారిని దగ్గరకు వస్తే నీ ముఖాన్ని తిప్పుకుంటూ ఉపవాసం ఉండడం అవసరమా? అది ప్రభు అంగీకరిస్తాను అనుకుంటున్నావా? ఈరోజు మీకు మనవి చేస్తున్నా, మీకెవరైనా దిక్కులేని వారు కనబడితే, విధవరాండ్రులు కనబడితే, వారి ఇబ్బందులు పరామర్శించు. మూడో మాట చెప్తున్నా, దీని గురించి. ఒకటి, భయభక్తి కలిగినవాడు. ఎలా భయభక్తి కలిగినవాడు? కుటుంబం అందరితో కలిసి దేవునికి భయభక్తి కలిగినవాడు. ఎలా భయభక్తులు కలిగినవాడు? ప్రజలకి దాన ధర్మాలు చేసేవాడు. మూడవది, ఎలా భయభక్తి కలిగినవాడు? ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. దైవ ప్రజలను ఇది మాత్రం సాతాను మనం అనుమతించు. ఎంత భక్తిగా గుడికి వస్తాము, ఎక్కడ మీటింగ్ పెట్టినా పరిగెత్తాము, కానీ ప్రార్థన చేయడానికి మాత్రం అపవాది మనల్ని అనుమతించు. కొర్నేలు గురించి రాయబడిన మాట ఏదో తెలుసా? ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు, నడిచేటప్పుడు దేవునితో కనెక్ట్ అయ్యేవాడు, పనులు చేసేవాడు దేవునితో కనెక్ట్ అయ్యేవాడు. ప్రార్థన జీవితం మనకి నటిస్తాం. ప్రార్థించే అనుభవంలోనికి మనం ఉన్నామా? కుటుంబ ప్రార్థనలు మన జీవితాల్లో ఉన్నాయా? బిడ్డలతో కలిసి ప్రార్థించే అనుభవం మన జీవితంలో ఉందా? దీని గురించి రాయబడిన మాటలు, ఎల్లప్పుడూ ఈయన ప్రార్థన
చేసేవాడన్న మాటని బైబిల్లో మనం చదువుతాం. ప్రజలారా, ఇంకా కొర్నేలి గురించి మనం ఆ ఇంకొక మాట మనం గమనించినట్లయితే, కొర్నేలి దాన ధర్మాలు చేసిన, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న, ఎల్లప్పుడూ ప్రార్థన చేసిన, దేవుని ఎరగకపోయినా యెహోవా దేవునికి ప్రార్థన చేస్తున్నా, ప్రాముఖ్యమైన ఏంటో తెలుసా? దర్శనంలో దేవుడు పేతురుని పిలవమంటాడు. యొప్పేకి వెళ్ళి అక్కడ సీమోను అనే చర్మకారునిట పేతురున్నాడు, పిలుచుకురా అంటాడు. దైవ ప్రజలారా, యొప్పే అనేది ఒక పెద్ద ఓడరేవు. ఇది ఈ రోజు మనం చూస్తే టెల్ అవీవ్ అనే ఎయిర్పోర్ట్ ఇజ్రాయెల్ దేశంలో మనం చూస్తున్నాం. ఈ యొక్క యొప్పే అనే పదం బైబిల్లో మనం గమనిస్తే యోనాకి మనకు గుర్తు వస్తుంది. తర్షీషుకి వెళ్ళేటప్పుడు యోనా యొప్పేకి వెళ్ళి ఓడరేవుకి వెళ్ళి టికెట్ తీసుకొని దేవుడు నినివే గెలవంటే ఆయన తర్షీషుకి పారిపోయాడు. అప్పుడు వాడబడినటువంటి సీ పోర్ట్ కూడా ఏంటంటే యొప్పే. ఆ యొప్పే గురించి బైబిల్లో మనం చదువుతున్నాం. దైవ ప్రజలారా, మన జీవితాల్లో ఇక్కడ పేతుర్ని తీసుకురమ్మంటారు. దేవదూత దర్శనంలో పేతుర్ని తీసుకురమ్మంటారు. ఇక్కడ 2-3 విషయాలు మీకు చెప్పిన క్లోజ్ చేస్తున్నాను. ఒకటి, ఇన్ని ధర్మ కార్యాలు చేస్తున్నా, ఇంత భయభక్తులు కలిగి ఉన్నా, ఇంత ఎల్లప్పుడూ ప్రార్థన చేసినా, ఈయనకి సువార్త అవసరం. ఈయనకి రక్షణ అవసరం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. చాలా మంది అనే మాట ఏంటంటే, మేము భక్తిగా ఉన్నాము, రక్షణ గురించి ఆలోచించరు. దాన ధర్మాలు చేస్తున్నాము, రక్షణ అవసరం లేదనుకుంటారు. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాము, రక్షణ అవసరం లేదనుకుంటారు. దైవ ప్రజలారా, ఎందుకు దేవుడు పేతుని పిలవమన్నాడో తెలుసా? కొర్నేలు ఇంటి వారందరూ కూడా రక్షించబడాలి. కొర్నేలు ఇంటి వారందరూ కూడా యేసు ప్రభు గురించి వినాలి. ఈరోజు మీకు ఒక మనవి చేస్తున్నాను. దాన ధర్మాలు ఒక వ్యక్తిని పరలోక రాజ్యానికి తీసుకెళ్తాది అనుకుంటే యేసు ప్రభు రక్తాన్ని కార్చడం వృధా కాదా? దైవ ప్రజలారా, దాన ధర్మాలు చేసే వ్యక్తి పరలోకానికి వెళ్ళగలడు అనుకుంటే ఈ రోజు యేసు ప్రభువుని ఎరగని ఎంతమంది పరలోక రాజ్యానికి వెళ్ళలేదు. కానీ బైబిల్ దానికి విరుద్ధమైంది. దైవ ప్రజలారా, ఒక వ్యక్తి దాన ధర్మాలు పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళవు. ఒక వ్యక్తి యొక్క ప్రార్థనలు పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళవు. ఒక వ్యక్తి యొక్క కుటుంబీకులందరూ భయభక్తులు కలిగి ఉండడం వల్ల పరలోక రాజ్యాన్ని, కానీ రక్షణ అనుభవం లేకపోతే, యేసు క్రీస్తు వారిని రుచి చూడకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించు. అందుకే దేవుడు దేవదూతను పంపి కొర్నేలిని ఇంటికి పేతుని తీసుకురమ్మని పంపిస్తాడు. ఇక్కడ ఇంకొక మాట మనం చేస్తున్నాను. ఈయనకి ఇంటి వారికి దేవదూత చెప్పుకోవచ్చు కదా దేవుని యొక్క సువార్త. అయితే ఎందుకు పేతుని దేవుడు రమ్మంటాడు? మనం చేస్తాం. దైవ ప్రజలారా, ఈ రోజు దేవదూతల కంటే కూడా శ్రేష్టమైనటువంటి ఆధిక్యతను దేవుడు మనకిచ్చాడు. దేవదూత సువార్త ప్రకటించేస్తుండొచ్చు, దేవదూత రక్షణ గురించి చెప్పి ఉండొచ్చు, అయితే దేవుడు దానికి అనుమతించలేదు. దానికంటే కూడా మానవులైన మనల్ని దేవదూతుల కంటే కన్నులుగా దేవుడు మనల్ని ఇచ్చాడు. కన్నులుగా దేవుడు. ఎంత ఆశ్చర్యం! ఆ అందుకే ఆ పేతుర్ని రమ్మంటాడు, పేతుర్ని తీసుకురమ్మంటాడు. ఒక విషయం తెలుసా, ఇక్కడ ఆ ఆ ప్రాంతం అంతా కూడా ఇటలీ ప్రాంతం అంతా కూడా యూదయ ప్రాంతం. అక్కడ ఆల్రెడీ ఫిలిప్ ఉన్నాడు. ఫిలిప్ సువార్త ప్రకటిస్తున్నాడు. అయితే దేవుడు ఫిలిప్ని పక్కన పెట్టి పేతురు రమ్మంటాడు. ఇది ఒక అద్భుతం. దేవుని కార్యాలు ఎంత గంభీరమైంది, ఎంత ఆశ్చర్యంగా, ఎవరిని ఎప్పుడు వాడుకోవాలో దేవునికి తెలుసు. దేవునికి తెలుసు. చివరిగా ఈ మాట చెప్పి నేను క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ 12 వీళ్ళు వెళ్ళారు. పేతురు యొప్పే ప్రాంతానికి వెళ్ళారు. పేతుని కలిశారు. ఆ సందర్భంలో పేతురు ఒక దర్శనం కలిగింది. అది 9వ వచనంలో మనం చదువుతున్నాం. అది మన కన్క్లూడింగ్ వర్స్. 9వ వచనం ఏం రాయబడిందో తెలుసండి? మధ్యాహ్నం 12 గంటలకి
కూర్చోండి. ఫోటో పెట్టు రమేష్. అంకుల్ రమేష్ అంకుల్ అంకుల్ సారీ ఇంటరప్ట్ అయింది, అక్కడ ఇంటరప్ట్ అయింది. నో ప్రాబ్లం. లాస్ట్ వర్డ్ నా 9th వర్స్ గురించి చెప్పి క్లోజ్ చేస్తున్నాను. 12 గంటలకి పేతుడు, అది ఆకలి వేళ, ఆకలి తీర్చే సమయంలో ఆకలి ద్వారా దేవుడు ఆ దర్శన పురుగులను చంపుకొని తిను ఆకలి అంటే ఆ దాని ద్వారా దేవుడు సువార్తని అన్ని జనాంగానికి కూడా ప్రకటించాలనేది పేతుడు ద్వారా దేవుడు బయలుపరిచాడు. ఆకలి దేవుని ప్రజల సమరశ్రీ దాహం, ఆ దాహ సందర్భాన్ని దేవుడు నీకు జీవజలాన్ని దేవుడు ఇస్తానన్నాడు. ఆ సందర్భాన్ని దేవుడు ఎంత అద్భుతంగా మాట్లాడుకుంటున్నాడు చూడండి. ఈయనకి ఆకలిని గురించి చెప్తూ సువార్త అన్ని జనాంగానికి ప్రకటించాలన్నాడు. సమరయ స్త్రీకి దాహానికి వస్తే ఆ దాహాన్ని ఎత్తి జీవజలాన్ని నేను ఇస్తానన్నాడు. ఎంత అద్భుతం. శిష్యుల గురించి మాట చెప్పి క్లోజ్ చేస్తున్నాను. ఏంటంటే వలలు వేసే సందర్భంలో ఆ వలలు చేపలు కదా మీరు పట్టాల్సింది, ఆ వలల ద్వారా మనుషులు బట్టి దేవుడు ఎలాంటి వాడంటే ఆ సందర్భాన్ని తగినట్టు మానవుల్ని వాడుకునేవాడు. దైవ ప్రజలారా నేను ముగిస్తున్నా. ఈ సందర్భంలో భయభక్తులు మన జీవితంలో అంటే ఈ 3 కార్యాలు మన కుటుంబం అంతా దేవుని భయభక్తులు కలిగి ఉన్నామా? రెండవది దాన ధర్మాలు చేస్తున్నామా? మూడవది ఎల్లప్పుడూ ప్రార్థించే వారంగా ఉన్నామా? ఇవి లేకపోతే భయభక్తులు కలిగి ఉన్నామని చెప్పుకోవడమే తప్ప నిజంగా భయభక్తులు మన జీవితంలో కనబడదు. దేవుడి మాటల చేత మనం దీవించి ఆశీర్వదించిన కాక లెట్ us examine ourselves. మన జీవితాలు మనం పరీక్ష చేసుకుందాం. ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఒకవేళ మన జీవితాలతో మాట్లాడగలిగితే నిజంగా నేను భయభక్తులు కలిగి ఉన్నాను అనుకో మేలుపడి, లేకపోతే నన్ను నేను మోసపుచ్చుకుంటున్నాను. దేవుడు మేము దీవించి ఆశీర్వదించి వన్స్ అగైన్ యాక్స్ ఫ్యామిలీకి, జాన్సన్ వారికి, యాక్స్ ప్రెసిడెంట్ కుటుంబీకులందరికీ, జావేస్ ఫుల్ టైం వర్కర్ వారందరికీ కూడా ప్రత్యేకమైన God bless you. Thanks for this opportunity. Over to Javis.